చిన్న జిప్లైన్. హే గైస్, అలా వీకెండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామని బెంగళూరు దగ్గరలో ఉన్న రిసార్ట్ కి వచ్చేసామాట. డే అవుట్ కి. డే అవుట్ అంటే ఏం లేదు, ఆ రిసార్ట్ కి వెళ్ళి రిసార్ట్ చూసుకొని అక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్ని చేసుకొని ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోవడమే. మేము స్టార్ట్ అయిపోయాం ఎర్లీ మార్నింగ్ 6 కి. ఎందుకంటే మేము తీసుకున్న ప్యాకేజ్ 8 AM to 6 PM వరకు మాట, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. సో సిటీ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయామాట. సిటీ నుంచి ఈ రిసార్ట్ గోల్డ్ కాయిన్ రిసార్ట్ 30 to 40 kilometers ఉంటుంది. మీకు డీటెయిల్స్ అన్ని రానున్న టైం లైన్ లో ఇస్తాను. వావ్, ఫైనల్ గా రీచ్ అయిపోయాం రిసార్ట్ కి. ఎంట్రన్స్ అయితే అదిరింది. చూద్దాం ఎలా ఉండబోతుంది ఈ డే అంతా, అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఏవో వెడ్డింగ్స్ జరుగుతున్నట్టున్నాయి, అందుకే ఇంత డెకరేషన్ చేశారు. పదండి మీకు మొత్తం రిసార్ట్ వ్యూ అంతా చూపిస్తాను. హే గైస్, ఎలా ఉన్నారు? మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసాను. నా పేరు మూర్తి అనేది మన ఛానల్ మన ఇండియా. సింపుల్ వీడియో, డే అవుట్ ఒక మంచి రిసార్ట్లోని, గోల్డ్ కాయిన్ రిసార్ట్ అని ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలో ఉంటుంది. సిటీ అవుట్స్కట్స్లో ఒక సిటీ నుంచి 30 to 40 kilometers దూరంలో ఉంటుంది అన్నమాట. డే అవుట్ మీకేం చేయాలో తెలుసు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ మన ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ సైడ్ చూడండి, డక్స్ వ్యూ అయితే అదిరింది. రిసెప్షన్ చూపిస్తాను పదండి. అది రిసెప్షన్, గోల్డ్ కాయిన్స్ క్లబ్ అండ్ రిసార్ట్. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. మేము రిసెప్షన్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాము. కూపన్స్ ఇస్తారన్నమాట, లైక్ జిప్ లైన్ యాక్టివిటీస్ ఇవన్నీ ఒకసారే కాబట్టి కూపన్స్ ఇస్తారు. అలాగే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా ఇస్తారన్నమాట కూపన్స్ ఎందుకు అనుకుంటున్నారా? అది లిమిటెడ్ కాబట్టి, అంటే ఒకసారి వెళ్ళాలి కాబట్టి ఒకసారి కూపన్ ఇచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళడానికి అవ్వదన్నమాట. సో అందుకని బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఏవైనా వన్ టైం చేయాల్సిన యాక్టివిటీస్ కానీ ఇస్తారన్నమాట కూపన్. ఇక్కడే కాదు, చాలా రిసార్ట్లోని కూపన్ సిస్టమే ఉంటుంది డే అవుట్ కి. పదండి, ఫస్ట్ మనకు ఆకలేసేస్తుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము ఏం తినకుండా. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందంట. బ్రేక్ఫాస్ట్ 8 AM to 9:30 వరకు ఉంటుంది అన్నమాట. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. చాలా వెరైటీస్ ఉన్నాయి, బఫే అన్నమాట. బ్రేక్ఫాస్ట్ కానీ ఇచ్చేద్దాం. ఓ, ఇక్కడ ఏదో బార్ కౌంటర్ కూడా ఉంది, చిల్ రిలాక్స్ అవ్వడానికి. 21 above ఇస్తారు. అంటే ఇక్కడ మనం రూమ్స్ తీసుకున్నాం అనుకో, ఈవినింగ్ అలా ఎంజాయ్ చేయొచ్చు మాట. ఓ, చాలా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మాట అవైలబుల్ లోని. ఏదో అదిగో వెడ్డింగ్ డెకరేషన్ అంతా జరుగుతుంది. వారే వా, ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అరే రే 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 రే, ఈ వ్యూ ఆ పక్కన డక్స్ అదిరిపోయింది. ఓ, డక్స్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, చిల్డ్రన్ ప్లే ఏరియా అన్నమాట. చిన్నపిల్లలు వస్తే ఆడుకోవడానికి మొత్తం చాలా ప్లేస్ ఉంది. యాక్టివిటీస్ అన్ని బ్యాక్ సైడ్ ఉన్నాయంట, అవి చూపిస్తాను. అరే కూర్చోడానికి అరేంజ్మెంట్ అదిరిపోయింది. ఇక్కడ చూడండి, మొక్కలు భలే పెట్టారు. సూపర్ ఉంది మొక్కలు. అటు సైడ్ అంతా యాక్టివిటీస్ మాట, ఇటు సైడ్ వెడ్డింగ్ రూమ్స్ అవన్నీ ఉంటాయి. ఇటు మొత్తం యాక్టివిటీస్. డే అవుట్ చాలా రకాలు ఉంటాయి. మీరు ఎర్లీ మార్నింగ్ డే అవుట్కి రావచ్చు, ఆఫ్టర్నూన్ డే అవుట్కి రావచ్చు, ఈవినింగ్ డే అవుట్కి రావచ్చు, నైట్ రావచ్చు. నైట్ రూమ్స్ తీసుకుంటే నైట్ ప్యాకేజ్ ఉంటుంది అన్నమాట.
అలాగా చాలా ఆప్షన్స్ ఉంటాయి డే అవుట్ కి. మీరు వచ్చేటప్పుడు ఆ వెబ్సైట్ లో గానీ చెక్ చేసుకొని రండి. అరే అదిరిపోయింది ఈ పాండ్. చేపలు మాత్రం చాలా ఉన్నాయి బా, కలర్ ఫిషెస్ ఉన్నాయి. ఈ డే అవుట్ డీటెయిల్స్ అంతా ఇస్తాను. మాకు పడింది వచ్చి 1600 విత్ జిఎస్టీ తో కలుపుకుంటే 1732 ఎంతో అయింది మాట ఈ డే అవుట్ కి. లైక్ విత్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ 5 years బిలో చిల్డ్రన్ కి ఫ్రీ మాట. 5 years బిలో అయితే ఫ్రీ, 5 years అబోవ్ 14 years వరకు హాఫ్ చార్జ్ చేస్తారన్నమాట. 14 అబోవ్ వాళ్ళకి ఫుల్ రేట్. ఈచ్ పర్సన్ కి వచ్చి 1732. ఇది మార్నింగ్ ప్యాకేజ్ మ్యామ్. అలా మీకు ప్యాకేజ్ బట్టి మనీ డిఫరెన్షియేట్ ఉంటుంది గైస్. ఇదే ఈ ఏరియా అంతా రూమ్స్ ఉంటాయి అన్నమాట. రూమ్ సెపరేట్ గా ఉంటది, వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న కాటేజ్ రూమ్స్ లాగా, ఇద్దరు ఉండడానికి చిన్న రూమ్ అండ్ వాష్రూమ్ అనేది కామన్ గా ఉంటది అన్నమాట. సో ఈ రూమ్స్ అన్నిటికీ మిడిల్ లో చూసారు కదా ఒక చిన్న పాండ్. రూమ్ 2 చూసేద్దాం పదండి. ఇదిగోండి ఇదే చిన్న రూమ్, భలే ఉంది. ఇద్దరు పీపుల్ కి, ఇద్దరికి సరిపోద్ది మాట. సూపర్ ఉంది చిన్న రూమ్. ఆ పాండ్ చూసారు కదా, ఫిషెస్ మాత్రం భలే వెళ్తున్నాయి అబ్బా. సూపర్ సూపర్ సూపర్. ఇందాక నేను చెప్పాను కదా అవన్నీ రూమ్స్. ఇక్కడ కామన్ వాష్రూమ్ మాట, అందరికి ఒకే వాష్రూమ్. కామన్ వాష్రూమ్ అంటే ఒక 10 అలా ఉంటాయి. ఇదంతా ఒక రూమ్ ఏరియా. కాటేజ్ రూమ్స్ అటు సైడ్ ఉంటాయంట, ఇవి నార్మల్ రూమ్స్. 2500 ఒక నైట్. ఇవే యాక్టివిటీస్ అని చెప్పాను కదా. ఇది లోపల ఇండోర్ షటిల్ చూపిస్తాను, లోపల ఏమేమి ఉన్నాయో. ఇది క్లైంబింగ్, ఇంకా ఇక్కడే ఉన్నాయి అన్ని చిన్న చిన్నవి. రోప్ యాక్టివిటీస్ అన్నీ ఈడే ఉన్నాయి. స్ట్రైట్ వరుసగా పెట్టారు రోప్ యాక్టివిటీస్ అన్నీ. ఇది క్రికెట్, ఫుట్బాల్. క్రికెట్ అయినా ఆడుకోవచ్చు, ఫుట్బాల్ అయినా ఆడుకోవచ్చు. నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను రోప్ యాక్టివిటీస్ అంటే. ఇప్పుడు జిప్ లైన్, సైక్లింగ్ ఉందన్నారు. బాస్కెట్బాల్, టెన్నిస్ కోర్ట్, ఓన్లీ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది రెయిన్ డ్యాన్స్ అంట, రెయిన్ డ్యాన్స్. ఈడ రెయిన్ డ్యాన్స్ మోటార్, రెయిన్ డ్యాన్స్. పైనుంచి వాటర్ స్పార్కిల్ చేస్తారు, కింద ఆడుకోవడమే. స్విమ్మింగ్ పూల్, ఇంకా స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ పూల్ ఆపోజిట్ లో చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ క్యారమ్స్, చెస్, ఇవన్నీ పైన ఉంటాయి. కింద స్విమ్మింగ్ పూల్. కింద మనకి డ్రెస్సింగ్ ఏరియా ఉందంట, లైక్ మనం చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయంట, లాకర్స్ ఉన్నాయంట. పదండి చూద్దాం అవన్నీ. ఇవి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఆపోజిట్ లోనే కిందకి రూమ్స్ ఉన్నాయి. వే టు చేంజింగ్ రూమ్, రెస్ట్ రూమ్, లాకర్స్. ఓ ఒలింపిక్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ అంట. అంటే హైట్ డిఫరెన్షియేట్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ కి. 4 feet, 5 feet, 6 feet, 7 feet అలా ఉంటది. ఇదంతా ఏదో స్టోరేజ్ రూమ్ లో ఉంది. వాష్రూమ్ ఆపోజిట్ లో అనుకుంటా, చేంజింగ్ రూమ్స్ ఆపోజిట్ లో అనుకుంటా. నీట్ గా క్లీన్ గా ఉంచారు. లాకర్స్ ఉన్నాయి, ఆపోజిట్ లోని షవర్ రూమ్స్ ఉన్నాయి. మనం స్విమ్మింగ్ చేసుకున్నాక వచ్చి ఫ్రెష్ గా స్నానం చేయొచ్చు. లాకర్ రూమ్స్ కి కీస్ రిసెప్షన్ లో అడగాలనుకుంటా. అదిగోండి అటు సైడ్ జిప్ లైన్. జిప్ లైన్ అలా ఉంది, ఒక 300 meters అంత ఉంది. దాని పక్కనే జిప్ సైకిల్. మా వాళ్ళు ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ లో చిన్న చిన్నగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది పెద్ద స్విమ్మింగ్ పూల్, మళ్ళీ చిల్డ్రన్ కి సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంది. అది కూడా ఒలింపిక్ స్టాండర్డే. పదండి అక్కడికి వెళ్ళిపోదాం. ఓ మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆల్రెడీ స్విమ్మింగ్. మనం వెళ్ళిపోదాం. నా వైఫ్ స్విమ్మింగ్ నేర్చుకుంటుంది టబ్ వేసుకొని. వీకెండ్ ని రాక్ చేద్దాం. అక్కడ వెడ్డింగ్ అవుతుంది, అదే హల్దీ అనుకుంటా. ఫుల్ ప్రిపరేషన్ జరుగుతున్నాయి చూడండి. ఫాగ్ అంతా ఎల్లో కలర్ లో నిండిపోయింది. ఇది అయిపోయి యాక్టివిటీస్కి వెళ్ళాలి, జిప్ లైన్ ఇవన్నీ. 12:25 అవుతుంది స్విమ్మింగ్ చేసుకొని. ఇంకా జిప్ లైన్కి వచ్చాము. ఇంకా అన్ని యాక్టివిటీస్ ఒక్కొక్కటి అయిపోగొట్టుకొని లంచ్ చేసి
మళ్ళీ ఈవినింగ్ కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ 7:30కి అలా వెళ్ళిపోవడమే ఇంకా. చేతిలో వదిలే, ఏం కాదు వదిలే, ఏం కాదు వదిలే. చేతిలో వదిలేరు, ఏం కాదు. అలాగే జిప్ సైకిల్, జిప్ లైన్ అయిపోయాక అక్కడే మన యాక్టివిటీస్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట, రోప్ యాక్టివిటీస్కి. పదండి, రోప్ యాక్టివిటీస్ ఇంకా కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అమ్మో, అరే అది అందట్లేదు జా, ఊగుతా ఉంది అటు ఇటు. ఇందాక చిన్న కాటేజ్ రూమ్స్ చూపించాను కదా, ఇవి కొంచెం పెద్దవి. ఇవైతే కొన్ని స్విమ్మింగ్ పూల్ తో అటాచ్డ్ కూడా ఉన్నాయన్నమాట. అగో అదంతా స్విమ్మింగ్ పూల్, అటు సైడ్ రూమ్. మేము తీసుకోలేదు కాబట్టి నేను లోపలికి వెళ్ళి చూపించలేను. ట్రై చేస్తాను ఏదైనా రూమ్ ఓపెన్ లో ఉంటే చూపించడానికి. భలే ఉంది అబ్బా ఇదంతా. కాటేజ్ రూమ్స్ నీట్ గా ప్లాంట్స్ అన్ని వేసి బాగా ప్లాన్ చేశారు అనమాట. ఇదిగో ఇక్కడేదో రూమ్ ఓపెన్ లో ఉన్నట్టుంది, క్లీన్ చేస్తున్నారు. చూపిస్తావు అదండి. ఓకే ఓకే, ఎంట్రన్స్ సోఫా, కూర్చోడానికి కింగ్ సైజ్ బెడ్, ఏసీ అన్నీ ఉంది. వరుసగా సేమ్ అవే రూమ్స్ మాట. ఎక్స్ట్రా బెడ్ కూడా ఇస్తున్నారు మనకి. ప్లాంట్స్ మాత్రం భలే పెట్టారు అబ్బా. వావ్, బటర్ఫ్లైస్ గ్రీనరీతో నిండిపోయింది. ఇవి కొంచెం పెద్ద కాటేజ్ రూమ్స్, హౌసెస్ లాగా ఉన్నాయన్నమాట. అతను చూపిస్తా మీకు. ఏదైనా రూమ్ ఓపెన్ ఉంటుందా? ఆర్ట్ భలే వేసారబ్బా. ఓ అటు సైడ్ అంతా ఏదో ఉన్నట్టుంది. ఇవన్నీ పెద్ద కాటేజ్ రూమ్స్, హౌసెస్ లా ఉన్నాయి. బాగుంది. అతను ఆకలి వేసేస్తుంది, వెళ్ళి భోజనం చేయాలి. యాక్టివిటీస్ అన్నీ చేసాం కదా, భోజనం చేసి ఇంకా షటిల్ ఆడుకొని చూద్దాం ఇంకేమైనా యాక్టివిటీస్ ఉంటాయి. వావ్, లంచ్ భలే అరేంజ్ చేశారు చెట్ల కింద. చాలా వెరైటీస్ ఉన్నట్టున్నాయిగా. చాలా వెరైటీస్ ఉన్నాయి. నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది, చాలానే ఉన్నాయి. సూప్ ఉంది, ఐస్ క్రీమ్, డెజర్ట్ ఉంది. ఫుల్ యాక్టివిటీస్ చేసాం కదా, ఆకలి వేసేస్తుంది. ప్లానింగ్ చేద్దాం ఇంకా. ఇదేనండి ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇన్నర్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్ మాట. చాలా పెద్దగా ఉన్నాయి. డ్రైన్ డ్యాన్స్ కి రెడీ అయిపోదామా? డీజే అన్న రెడీగా ఉన్న డ్రైన్ డ్యాన్స్ తో. వాటర్ స్పార్కిల్స్ అక్కడి నుంచి భలే పడుతున్నాయి. ఇంకా ఆగేదే లేదు. రైన్ డ్యాన్స్ ఇక్కడ ప్రతిరోజు 3:30 to 5 వరకు ఉంటుంది అన్నమాట. 5కి స్నాక్స్, హై టీ. అదే ఇంకా రైన్ డ్యాన్స్ స్టార్ట్ చేసేద్దాం. డీజే అయితే భలే సాంగ్స్ పెడుతున్నాడు అబ్బా.
రెయిన్ డాన్స్ అయిపోయింది. డే కూడా ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చింది. హై టీ అండ్ స్నాక్స్ ఇస్తారన్నమాట. స్నాక్స్ అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, పకోడీ అండ్ టీ కాఫీ ఉంటది. అయిపోయింది ఇంకా డే. ఈ వీడియోకి ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.